వీర తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలని రేపు ఐలమ్మ వర్ధంతి నుండి 17 తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన ఎర్ర జెండాలు ఎగిరేసి పెద్ద ఎత్తున సభలు, సదస్సులు, సెమినార్లు నిర్వహించాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపునిస్తుంది. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం సామాన్యమైనటువంటి పేదలు, రైతులు బాంఛం దొర అన్నటువంటి వాళ్ళని బందూకులు చేతపట్టి భూస్వాముల్ని, దేశ్ముఖుల్ని, జాగీర్దార్లని గ్రామాల నుంచి తరిమి కొట్టినటువంటి పోరాట చరిత్ర అది. ఎర్ర జెండా నాయకత్వాన, కమ్యూనిస్టుల నాయకత్వాన జరిగినటువంటి పోరాటం అది. ఆ సందర్భంగా మొత్తం 3000 గ్రామాల్లో గ్రామ రాజ్యాలను ఏర్పాటు చేసి 10 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేసి పేదలకు, భూమి లేని వాళ్ళకు, అలాగే ఆ ప్రాంతంలో వెట్టి చాకిరిని రద్దు చేయడం అనేటటువంటి పోరాటం జరిగినటువంటిది. అలాంటి పోరాటంలో 4000 మంది అమరులయ్యారు. నైజాం సర్కారు యొక్క సైన్యాలకు, అట్లాగే రజాకార్ల అరాచకాలకు, భారత సైన్యాలు జరిపినటువంటి దాడికి, వీటన్నిటి నేపథ్యంలో 4000 మంది అమరులయ్యారు. వేలాది మంది తీవ్రమైనటువంటి గాయాలు, చిత్రహింసలకు గురైనటువంటి ఘటన జరిగింది. అటువంటి పోరాటాన్ని ఈ రోజు బీజేపీ ఇది హిందూ ముస్లింల పోరాటం అని, ముస్లిం రాజు కాబట్టి హిందువులు రాజుకు, ముస్లిం రాజుకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంగా చరిత్రను వక్రీకరించడం అనేది జరుగుతుంది. ఆనాడు మొత్తం ఈ దేశ్ముఖులు, జాగీర్దార్లంతా కూడా భూములంతా కూడా 1000 ఎకరాల భూమి తమ స్వాధీనంలోనే ఉంచుకునేవాళ్ళు. ఆ భూమిలో మొత్తం గ్రామాల్లో ఉండేటటువంటి పేదలు, రైతులు, భూమి లేనటువంటి వాళ్ళు పోయి ఎట్టి చాకరీ చేయాల్సి ఉండేది. వృత్తిదారులంతా కూడా పూర్తిగా ఎట్టి చేసేటటువంటి వాళ్ళు. గీతా కార్మికులు కళ్ళు ఉచితంగా ఇచ్చేటటువంటి వాళ్ళు. గొర్రెల కాపర్లు వాళ్ళకు వెందులకు గొర్రెలు ఉచితంగా ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండేది. రజకులు బట్టలు వాళ్ళకు ఉట్టిగానే ఉతకాల. మంగళ వాళ్ళు వాళ్ళకు ఉట్టిగానే క్షౌరం కటింగ్ చేసేటటువంటి. బాదిగలు వీళ్ళందరూ కూడా చెప్పులు కుట్టడం, ఇతర తోళ్ల పనినంతా కూడా ఉచితంగానే చేసి ఇచ్చేటటువంటి దుస్థితి ఉండేది. మహిళల మీద అత్యాచారాలు జరిగేవి. పెళ్లి చేసుకున్న తర్వాత మొదటి రోజు భూస్వాముల దగ్గర ఉండాలి అనేటటువంటి విధానం బలవంతంగా కొనసాగించినటువంటి పరిస్థితి ఆ రోజు ఉండేది. అట్లాగే అనేక రకాలుగా ప్రజల యొక్క హక్కుల్ని అరించివేసి నియంతృత్వ ధోరణితో నైజాంను అడ్డం పెట్టుకుని గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి దేశ్ముఖులు, భూస్వాములు, జాగీర్దారులు, పెత్తందారులంతా కూడా ఇలాంటి అరాచకాలు జరిగితే వాటికి వ్యతిరేకంగా ఆనాడు ఈ పోరాటం జరిగింది. చాకలి ఐలమ్మ తమ భూమిని విష్ణువు ద్వారా రామచంద్రారెడ్డి ఆక్రమించుకునేటటువంటి దానికి వ్యతిరేకంగా ఎర్ర జెండా నాయకత్వాన్ని తిరగబడి భూమి సాధించుకునే పోరాటం చేసింది. అలాంటి పోరాటంలో భాగంగానే వాటిని అంతా కూడా ఈ రకంగా అణిచివేసేటటువంటి ధోరణి కొనసాగుతున్నటువంటి ధోరణిలో ఆనాడు దొడ్డి కొమరయ్య బలి కావడం అనేటటువంటి జరిగింది. వీళ్ళ యొక్క అరాచక వాటి నేపథ్యంలోనే ఈ భూస్వాములను, పెత్తందారులను వీళ్ళనంతా కూడా ఎదుర్కోవడానికి అనివార్యంగా సాయుధ పోరాటాన్ని కొనసాగించాల్సి వచ్చింది. ఆ సాయుధ పోరాటంలో ఇలాంటి దేశ చరిత్రలోనే గుర్తించదగ్గట్టుగా ప్రజలు తిరగబడి పోరాటం చేసి భూములు పంచుకున్నటువంటి చరిత్ర కలిగినటువంటిది ఆ పోరాటం యొక్క స్ఫూర్తిని నేటికి కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీ ఆనాడు నైజాం సర్కారుకు, ఇప్పుడు బీజేపీ పాలనకు తేడా లేదు. ఆనాడు భూములంతా కూడా ఆక్రమించుకునేది కొనసాగుతుంటే ఇప్పుడు అలాంటి స్థితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొనసాగిస్తున్నాయి. అట్లాగే ప్రజాస్వామిక హక్కులు లేకుండా చేస్తున్నాయి. రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓటు హక్కును కూడా ప్రజలు స్వతంత్రంగా వినియోగించుకునేటటువంటి పరిస్థితి లేదు. దొంగ ఓట్లు ప్రభుత్వాలే చేర్పిస్తున్నాయి. దొంగ ఓట్లతోన అధికారంలోకి వచ్చే ధోరణి కొనసాగుతుంది. వ్యతిరేకంగా ఉండే వాళ్ళ ఓట్లు తొలగించే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో రాజ్యాంగ సంస్థలంతా కూడా నిర్వీర్యం చేసేటటువంటి ధోరణి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆనాడు వీర తెలంగాణ సాయుధ పోరాటం ఎలాగైతే భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిగిందో, ఈనాడు లౌకికవాదం కోసం, ప్రజాస్వామిక హక్కుల కోసం, సోషలిజం సాధించడం కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం, శ్రామిక వర్గాల రాజ్య స్థాపన కోసం అలాంటి స్ఫూర్తితో ఉద్యమాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి పిలుపునిస్తున్నాం. ఆ నేపథ్యంలోనే రేపు 10 తారీఖున ఐలమ్మ వర్ధంతిని గ్రామాన జరపాలని, 10 తారీఖు నుంచి 17 తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎర్ర జెండాలు ఎగిరేసి ఈ సాయుధ పోరాట వారసత్వాన్ని, చరిత్రను ప్రజలకు అందించేటట్టుగా సభలు, సదస్సులు, సెమినార్లు, సాంస్కృతిక కార్యక్రమాలు
వ్యాస రచన పోటీలు తదితర రూపాలంతా కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి పిలుపునిస్తున్నాం. 17 తారీఖున భారీ బహిరంగ సభలు రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతున్నాయి. అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, అట్లాగే మాజీ పోలిట్ బ్యూరో సభ్యులు బృందా కరత్ గారు, ఇప్పుడు ఉన్నటువంటి పోలిట్ బ్యూరో సభ్యులు రాఘుల్ గారు, మిగతా రాష్ట్ర నాయకులంతా కూడా వివిధ సభల్లో పాల్గొనబోతున్నారు. సాయుధ పోరాట యొక్క వారసత్వంలో భాగంగా ఈనాడు నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా ప్రజలు ప్రజాస్వామిక హక్కుల సాధన కోసం ఉద్యమాన్ని కొనసాగించాలని పిలుపునిస్తున్నారు.